హాయ్ ఫ్రెండ్స్, మేము మసూలి బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. మచిలీపట్నం అక్కడికి నైట్ వ్యూ అయితే వెళ్ళినప్పుడు నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి. అది కూడా తప్పకుండా చూడండి. ఇది డేలో అనమాట. మేము ఆఫ్టర్నూన్ అయితే 2 o'clock అట్లా బయలుదేరి మేమందరం కలిపి అయితే వెళ్ళామండి. చాలా ఎండగా అనిపించింది. ఉన్న 2 days కూడా అక్కడ బాగా ఎండగా అనిపించింది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది 100 అడుగుల జాతీయ జెండా అనమాట. ఇదే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి అమరావతి ఐకాన్ అనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడంతా కూడా ఇలా ఉంది. ఇంకా బస్సెస్ అయితే ఫ్రీ బస్సెస్ అని పెట్టారు, కానీ అవి తక్కువ ఉన్నట్లున్నాయి. ఇంకా ఆటోలు వీటికి ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఒకవేళ ఆగిపోయింది అనుకోండి, జామ్ అయిపోతే ఇబ్బంది అయిపోతుందండి. మ్యాక్సిమం 2-3 hours అయినా సరే పడుతుందన్నమాట. ఇంకా అందులోనూ 1 way అవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయిందండి. మేము వెళ్ళిన 2 days కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. అన్నీ బాగా చేశారు, కానీ ఒక ట్రాఫిక్ విషయంలో మాత్రం ఏదైనా మేనేజ్మెంట్ బాధ్యత తీసుకుని అది కూడా సాల్వ్ చేస్తే బాగుండేది. అదొక్కటే కొంచెం నిరుత్సాహం అయితే పరిచిందనమాట. ఎందుకంటే అంత ఇబ్బంది పడ్డాము పిల్లలతో వెళ్ళినప్పుడు. మేము విజయవాడ నుంచి అయితే బయలుదేరి మచిలీపట్నం అయితే వెళ్ళామండి. ముందు రోజంతా కూడా నైట్ వ్యూ చూపించాను కదా, ఇప్పుడు డేలో వ్యూ అనమాట. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, అమరావతి ఐకాన్ అయితే డేలో అయితే ఇలా ఉంటుందండి. నైట్ టైం అయితే లైటింగ్స్ అవన్నీ పెట్టి మంచి కలర్ఫుల్గా అయితే కనిపించింది అనమాట. ఇంకా అందులో మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మంచి ఎండలు అయితే వెళ్ళామండి. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ వెళ్ళొచ్చు. ఈవినింగ్ వెళ్ళేసరికి రష్గా ఉండి ఇంకా ఖాళీ అయితే ఉండట్లేదు అనమాట. అందుకనే ఇంకా నైట్ టైం చూసాం కదా అని చెప్పి ఇక డే టైంలో ఇలా అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చక్రం అయితే ఇసుకతో అలా రెడీ చేసి అయితే పెట్టారనమాట. ఇంకా ఇక్కడ అందరూ కూడా సెల్ఫీస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 o'clock వరకు అయితే ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. ఇంకా అందరూ కూడా ఎక్కువ నైట్ టైం అయితే వస్తూ ఉన్నారనమాట. మేము అయితే ఇప్పుడైతే ఐకాన్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇప్పుడైతే మనం అలా నడుచుకుంటూ వెళ్ళి లోపలికి అయితే చూద్దాం. ఇలా లైటింగ్స్ ఇవన్నీ పెట్టారు కదా, ఇప్పుడు మనం చూడొచ్చు పాండురంగ స్వామి అనమాట. పాండురంగ స్వామి అని కూడా అయితే పెట్టారండి. మనకి మచిలీపట్నం అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే పాండురంగ స్వామి టెంపుల్, బీచ్, అలాగే గోల్డ్ కవరింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. ఇవి కూడా మెయిన్గా పెట్టారండి. అన్నీ కూడా బీచ్ అంటే మనకి ఇంకా ఎండు రొయ్యలు, ఎండు చేపలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కొనుక్కునే విధంగా షాప్స్ కూడా అవన్నీ కూడా పెట్టారనమాట. ముఖ్యంగా ఎక్కువ ఫ్రైడ్ రైస్లు, మంచూరియన్స్ ఇవే ఉన్నాయన్నమాట. నైట్ ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం 11 o'clock కల్లా అయితే అన్నీ కూడా అయిపోయిందండి ఫుడ్ అంతా కూడా. బిర్యానీస్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ నాన్ వెజ్ బిర్యానీస్ అవి అయితే ఉన్నాయండి. ఇంకా ఆ టైంలో మనకి ఆకలేసినప్పుడు ఏదోటి తప్పదు కదా, అలా అందరూ కూడా అలా అడ్జస్ట్ అయిపోయి తినేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బుద్ధుడిని కూడా అయితే చూడొచ్చు. స్టార్టింగ్ ఇవన్నీ కూడా మనకి ఇలా రకరకాల ఆకారాలతో ఇలా రకరకాలుగా మనకి రంగురంగులతో అయితే కనువిందు చేస్తాయి. మేమందరం కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అయితే ఇలా బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా మనం బీచ్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. నైట్ అయితే అలౌ చేయలేదని చెప్పి ఇంకా పగలైతే ఇలా వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇలా ఫిష్ని అయితే ఇట్లా డిజైన్ అయితే చేశారనమాట. అంటే ధర్మకోల్ షీట్స్ కొన్ని అయితే చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు డాల్ఫిన్స్ కూడా ఇలా పెట్టారనమాట. ఆ లైట్ అనేది నైట్ అయితే వేస్తారనమాట. ఇవన్నీ కూడా చాలా హైలైట్ అయితే అయ్యాయన్నమాట. స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి. ఇంకా తర్వాత ఇంకేంటంటే ఇంకా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగానే చేశారు. వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా పెట్టారు, కానీ ఇంకా ఫుడ్ కూడా స్టాల్స్ అవన్నీ కూడా ఎక్కువ పెట్టారు, కానీ ఎక్కువ ఫ్రైడ్ రైస్లు అవన్నీ ఉండిపోయాయి. ఇంకా కొంచెం మేనేజ్మెంట్ అనేది పట్టించుకుని ఇంకొంచెం బాగా కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇవన్నీ కూడా స్టార్టింగ్లో పెట్టారు కాబట్టి ఇంకా బీచ్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట నడుచుకుంటా. ముఖ్యంగా మనం బీచ్లకు వెళ్ళినప్పుడైతే మనకి వాటర్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట. ఎక్కువైతే దాహం వేస్తుంది ఆ ఎండకి, కింద ఎస్కి అవంతా కూడా దాహం అయితే వేస్తుంది. వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి, కానీ ఎండకి చల్లదనానికి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా తాగుతూ ఇలా లోపలికైతే నడుచుకుంటూ వచ్చేసాం. ఇవైతే సడన్గా చూసినప్పుడు మనుషులు ఏంటి పడవలు ఎలా కూర్చున్నారని చెప్పి చూసామన్నమాట. చూస్తే బొమ్మలు ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బోట్లో ఎక్కించుకుని వాళ్ళు ఉంటారు కదా జాలర్లు, వాళ్ళ యొక్క పడే కష్టాలు అవన్నీ కూడా ఇలా ఆకారాలతో ఇలా నిర్మించారనమాట. ఇప్పుడైతే అలా నడుచుకుంటూ బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. బీచ్లో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు, కానీ బట్టలు మార్చుకోవడానికి అక్కడక్కడ ఎక్కడో దూరం అయితే పెట్టారనమాట. అదొకటి అందరికీ కూడా చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ వాటర్ అన్నీ కూడా బాగా బురదలుగా అయిపోయాయండి. ఇంకా స్నానం చేసి మనం ఉండటానికి బాగాలేదన్నమాట. అక్కడ అంత బురదలుగా అయిపోయాయి. మామూలుగా ఏంటంటే బురదలుగా ఉంటాయి, కాకపోతే ఇంకా చాలా బురదలుగా అయిపోయాయండి. అంతమంది వచ్చారు కాబట్టి ఇంకా
చాలా బురదలుగా అయిపోయి మీరు చూడవచ్చు. మేము వెళ్ళినప్పుడు కూడా ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ పిల్లలు వాటిల్లోనే ఇంకా అదంతా ఆడుకుని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా అందరూ కూడా ఇసుకలు అయితే అలా కూర్చున్నారనమాట. నైట్ వెళ్ళినప్పుడు కూడా అలాగే కుర్చీలకు కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ దగ్గరే కూర్చున్నారు కదా, ఎక్కువ చైర్స్ అన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నాయన్నమాట. ఇంకా ప్లేన్ రైడింగ్ అలాగే పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అవన్నీ కూడా మేము వెళ్ళినప్పుడైతే నైట్ టైం ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే కనిపించలేదన్నమాట. ఇంకా నైట్ టైము మళ్ళీ పెట్టినట్టున్నారు. మేము ఇంకా నైట్ టైము 7 o'clock కల్లా బయటకు వచ్చేసామండి. అప్పుడు బయటకు వస్తేనే మాకు ఆటోలు అవన్నీ కూడా అవైలబుల్గా లేవన్నమాట. ఇంకా పిల్లలు ఇలా స్నానం చేస్తారని చెప్పి ఇలా చివరి వరకు అయితే వచ్చేసామండి. కొంచెం అంటే క్రౌడ్ తక్కువగా ఉంటారు, కొంచెం ఫ్రెష్గా ఏమైనా ఉంటాయేమో అన్నట్టు ఇంక ఇటువైపు అయితే ఎక్కువ మంది లేరని చెప్పి ఇలా వచ్చేసామన్నమాట ఈ చివరికి. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఈ డ్రోన్ వీడియోస్ ద్వారా అయితే మీరు మొత్తం అంతా కూడా బీచ్ని అయితే కవర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డ్రోన్ షాట్స్ అండి. బీచ్ అంతా కూడా కవర్ అయితే చేసామండి. ఇంకా అలాగే పడవ పందాలు, ఇంకా అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ఎలా డ్రోన్ షాట్స్తో అయితే మీరు చూడొచ్చు. అలా కెరటాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఎంత స్పీడ్గా అయితే వస్తున్నాయో అండి. ఇక్కడైతే పడవ పందాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. అవి కూడా మీకు షేర్ అయితే చేస్తున్నాను. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడైతే పడవల పోటీలు కూడా అయితే పెట్టారనమాట. ఇంకా అది చూడటానికి ఎక్కువ మంది రష్గా ఉందని చెప్పి మేము కొంచెం ఆ చివరి వరకు వెళ్ళాం కదా, అక్కడ నుంచి అయితే ఇంక ఇలా డ్రోన్ షూట్స్తో అయితే ఇలా మా అమ్మాయిది అయితే వీడియోస్ అవన్నీ కూడా తీశారనమాట. ఇలా మీరు పడవ పందాలను కూడా అయితే చూడొచ్చు అనమాట. అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా కాకపోతే ఆ బస్సులకి ఆటోలకి ఆ ట్రాఫిక్కి ఒక్కటే ఇబ్బంది అయితే అనిపించిందండి. మళ్ళీ బీచ్ దగ్గర నుంచి మనం ఆటో కానీ బస్ కానీ ఎక్కాలంటే ఆ చివరి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళి ఎక్కాలి. అది ఒక్కటే ప్రాబ్లం అని అనిపించింది. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, పిల్లలు నడవలేక మేము కూడా పిల్లల్ని ఎత్తుకుని నడవాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాం. నెక్స్ట్ టైం అలా లేకుండా ఏమైనా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ పడవ పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, అందరూ కూడా ఇక్కడ అయితే చూస్తూ ఉన్నారండి. ఇంకా అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. ఒకవేళ మీరందరూ కూడా మిస్ అయితే మాత్రం తప్పకుండా అయితే నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ పెడితే కనుక. అసలు ఇంతకీ మసూలి బీచ్ అంటే ఏంటి అని చెప్పి అని అనుకుంటున్నారు కదా. మసూలి అనేది ఒక పడవ పేరు అని చెప్పి చూశాను అనమాట నేను. మసూలి పడవ పేరు అనేది ఇంకా మనకి బీచ్కి నేమ్గా పెట్టారనమాట. ఇంకా మీరు అక్కడ లేజర్ షూది వాటర్ అలా వస్తున్నాయి కదా, అది కూడా చూడవచ్చు. ఇంకా అమరావతి ఐకాను, ఇంకా ఆ చివరి నుంచి వస్తున్నారు కదా లోపలికి, అదంతా కూడా నడకదారనమాట. పార్కింగ్ ఎక్కడో అటు బయట ఉందండి. ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా జైన్ ఫీల్స్ అవన్నీ కూడా పెట్టారు. అక్కడైతే ఇప్పుడు మీకు చూపించింది అయితే అక్కడే అయితే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరిగాయి అనమాట. ఇప్పుడు మేము ఈ చివరికి ఉన్నాం కాబట్టి మొత్తం బీచ్ అంతా కూడా కవర్ అయితే చేసామండి. చూస్తున్నారు కదా, ప్లేన్ అనమాట. ప్లేన్ అయితే రైడింగ్ చేస్తూ ఉంది. అలా ప్లేన్లో వెళ్తూ ఉన్నారు కొంతమంది ఎక్కి. ఇక్కడ మీరు జైంట్ వీల్ ఇంకా ఇవన్నీ కూడా చూడొచ్చు. కొలంబస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా బీచ్ అందాలను కూడా ఇలా అయితే మీరు వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా ఇలా చూడొచ్చు. అలాగే మన నేషనల్ ఫ్లాగ్ అనమాట. ఇంకా అలా చల్లగాలికి ఆ ఇసుకలో అలా కూర్చుంటే మనం కూడా మళ్ళీ చిన్నపిల్లలు అయితే అయిపోతామండి. అంత బాగుంటుంది కదా. బీచ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే. కాకపోతే ఏంటంటే కొంచెం ఎండగా అయితే ఉంది కదా, ఎండగా కాకుండా ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది. కాకపోతే ఈవినింగ్ అయితే బాగా ఫుల్ ట్రాఫిక్ వల్ల ఇంకా వెళ్ళాలంటే కొంతమందికి వెళ్ళాలనిపించలేదన్నమాట. కాకపోతే మేము 2 days అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ 2 days కూడా వెళ్ళి ఎంజాయ్ అయితే చేసామన్నమాట. మొత్తం కూడా 4 days అయితే ఉందండి. ఇంకా శనివారం బక్రీద్ అవడం వల్ల ఇంకా అందరూ కూడా ఎక్కువ మంది శనివారం వచ్చారు. ఆదివారం ఏంటంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, అప్పుడు కొద్దిగా తక్కువ మంది అని అయితే అనిపించింది. నైట్ 7 వరకు ఉన్నాం కదా, తర్వాత కూడా చాలామంది అక్కడే ఉన్నారండి. అందరికీ అన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల, బస్సెస్ ఆటోలు అందుబాటులో లేకపోవడం వల్ల అందరికీ కూడా చాలా లేట్ అయిపోయిందండి. మాకు కూడా అలాగే లేట్ అయిపోయింది అనమాట. మీరందరూ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ మాత్రం అన్నీ కూడా చూడండి. మార్నింగ్ అయితే పెట్టిన వీడియో కూడా ఉంది, అది కూడా అయితే చూడండి. మీరు చక్కగా ఇప్పుడు అలా ప్లేన్ అయితే అలా చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా అయితే తీసామండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపించాలని చెప్పి ఇలా మా మరిది అన్నీ కూడా తీశారనమాట. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మిగతా చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యే వీడియోలు అనమాట. అన్నీ పెట్టుకోకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తారని చెప్పి ప్రతి ఒక్కటి మీకు యూజ్ అయ్యే విధంగానే అన్నీ కూడా వీడియోస్ అయితే నేను పోస్ట్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇదంతా కూడా మచిలీపట్నం బీచ్ అనమాట. ఇంకా
ఇప్పుడు మనం ఫ్లాగ్ని అయితే చూసాం కదా, ఇంకా లోపలికైతే వెళ్ళి అలా ఎంజాయ్ అయితే చేసేయండి. మొత్తం వీడియో అంతా కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.